చిలకలూరుపేట నుంచి మార్టూరు ట్రావెల్ చేసే వాళ్ళు ఉంటే మాత్రం కంపల్సరీగా ఈ హోటల్ ని అస్సలు మిస్ చేయకండి. అదే మురుగన్ హోటల్. ఇక్కడ మీకు ప్యూర్ వెజిటేరియన్ మాత్రమే దొరుకుతుంది. అంతేకాకుండా ఇక్కడ లోపల సీటింగ్ దొరకాలంటే మినిమం 1 అవర్ అయితే వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే ఇక్కడికి వచ్చే పీపుల్స్ క్రౌడింగ్ అయితే అలా ఉంటది అనమాట. సో లక్కీగా నాకు ఒక సీటింగ్ అయితే దొరికింది. కూర్చోగానే ఒక అరిటాక్ అయితే వేశారు. చాలా డేస్ తర్వాత నేను అరిటాకులు అయితే భోజనం చేస్తున్నాను. ఈ అరిటాకు చూడంగానే నాకు ఒక సామెత గుర్తొచ్చింది. అరిటాకులో అన్నం తినాలంటే అదృష్టం ఉండాలంట. ఈ సామెత ఎందుకంటారో కూడా నాకు తెలీదు. ఎవరికైనా తెలిస్తే మాత్రం కింద కామెంట్లో అయితే చెప్పండి, తెలుసుకుంటాను. మాటల్లోనే ఫుడ్ అయితే వచ్చేసింది. ఫస్ట్ అయితే పప్పు, అండ్ సెకండ్ టమాటా పల్లి పచ్చడి, అండ్ థర్డ్ మునక్కాయ కర్రీ, ఫోర్త్ బనానా ఫ్రై, వైట్ రైస్, అండ్ లాస్ట్ లో అప్పడం. సో ఇంకా లేట్ చేయకుండా ఫుడ్ తినడం అయితే స్టార్ట్ చేశాను. నోట్లో పెట్టుకోగానే ఫస్ట్ ఫీలింగ్ అనిపించింది ఏదో మనం ఒక టెంపుల్ లో కూర్చొని తింటారు కదా, అలా ఫీలింగ్ అయితే వచ్చింది. చాలా మంచిగా అయితే ఉంది. టేస్ట్ కూడా గ్యాప్ లేకుండా ఆరామ్సే తిన్నాను. చాలా టేస్ట్ అయితే ఎంజాయ్ చేస్తూ తిన్నాను. మీరు ఇక్కడ ఎంత తిన్నా గానీ పెడతానే ఉంటారు, ఏం ప్రాబ్లం లేదు. ఆరామ్సే హ్యాపీగా తినొచ్చు. ఏది కావాలన్నా గానీ పెడతారు. అండ్ ఇంకోటి, ఈ వీడియో అందరూ కూడా ప్రమోషన్ అనుకుంటారు. ఇది ప్రమోషన్ కాదండి. నేను ట్రావెల్ చేస్తున్న టైంలో ఒక ప్లేస్ లో ఫుడ్ తినేసి ఎక్స్పీరియన్స్ చేసిన దాన్ని వీడియో రూపంలో అయితే మీకైతే చెప్తున్నాను. సో ఎవరైనా వెళ్ళి తినాలనుకుంటే వెళ్ళి తినండి, లేదంటే లేదు. మీకు నచ్చిన ప్లేస్ లో అయితే తినండి. ఇక్కడే తినాలని రూల్ ఏం లేదు. ఇక్కడ తిన్నా గానీ ఫుడ్ మాత్రం ఎంజాయ్ చేస్తూ తినండి, హ్యాపీగా తినండి. దీని అడ్రస్ వచ్చేసరికి చిలకలూరుపేట నుంచి 4 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుంది. ఈ హోటల్ కి ఆపోజిట్ లోనే శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉంటుంది.